చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈరోజు మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్ సేవలకు మంత్రి లోకేష్ శ్రీకారం. మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఎయిమ్స్ హాస్పిటల్కి పేషెంట్లు వెళ్లాలన్నా రావాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే బస్ సర్వీస్ ఉంది, కాకపోతే ఫ్రీ సర్వీస్ ఉంటే నిరుపేదలకి ఆ ఎయిమ్స్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఒక బస్సు కేటాయించడం జరిగింది. అలాగే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళటానికి కూడా మంగళగిరి బస్ స్టాండ్ నుంచి వయా ఎన్ఆర్ఐ సెంటర్ మీదుగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఒక బస్సు, అలాగే బస్ స్టాండ్ ఎన్ఆర్ఐ సెంటర్ మీదుగా ఎయిమ్స్ హాస్పిటల్కి ఒక బస్సు, 2 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్లే బస్సు ఉదయం 6 గంటలకి మంగళగిరి బస్ స్టాండ్ లో బయలుదేరితే సాయంకాలం 6 గంటల దాకా షటిల్ సర్వీస్ తిరుగుతూనే ఉంటుంది. అలాగే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్లే బస్సు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా షటిల్ తిరుగుతూనే ఉంటుంది. షటిల్ సర్వీస్ బస్సు అది. పేదవారికి, పేషెంట్లకి, వెళ్లే వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటుతో పాటు సమయం కలిసి వస్తుంది, ప్రజల మీద భారం దక్కుతుంది. పనిమంతుడిని గెలిపించుకుంటే నియోజకవర్గం కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి ఎంత బాగుపడుతుందో, ఎలా ఉంటుందో మనం ఈ 9 నెలలను చూస్తున్నాం. నారా లోకేష్ గారు నిరంతరం ఆ నియోజకవర్గానికి తన సాయశక్తుల చేయగలనంతా చేస్తున్నాడు ఆయన. ప్రకృతి సేద్యం అట్ సైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 50 లక్షల ఎకరాలకు ప్రకృతి సేద్యాన్ని విస్తరిస్తాం. మాతృభాషలో చదువుకుంటేనే అపారమైన జ్ఞానం, ఆంగ్ల భాష కమ్యూనికేషన్కే ఉపయుక్తం. క్యాన్సర్పై ప్రభుత్వ సలహాదారుగా నోరిని నియమిస్తా. వ్యాధి నివారణకు దత్తాత్రేయుడి సేవలు అమోఘం. ఆయన తెలుగువాడిగా పుట్టడం మనకు గర్వకారణం. మంటాడట్టు మన్హాటన్ గ్రంథావిష్కరణలో సీఎం చంద్రబాబు. ప్రకృతి సేద్యం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో ఇంతకుముందు చెప్పుకున్నాం, చూస్తూనే ఉన్నాం. పెస్టిసైడ్స్ వాడకుండా, ఎరువులు వాడకుండా సేద్యం చేసుకుని ఆ పంటలు తింటే రోగాల బారిన పడకుండా జీవనం సాగించే అవకాశం ఉంటుంది. ఆ పెస్టిసైడ్స్ మూలంగా, ఎరువుల మూలంగా, ఆ వాటితో పండించే పంటలు తిని మహమ్మారిని భారం పడుతున్నారు చాలామంది. ఆ క్యాన్సర్ లాంటి వాటిని తప్పించుకోవాలంటే, వాటిని దూరం పెట్టాలంటే ప్రకృతి సేద్యం ద్వారా వచ్చిన పంటలు తినటమే ఉత్తమమైన మార్గం అని చంద్రబాబు గారి ఆకాంక్ష. ఆ దిశగానే ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని ప్రకృతి సేద్యం వైపు మళ్లిస్తున్నారు. వారికి అండగా ఉండటానికి, వాటికి తోడ్పాటు అందించడానికి రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు ఆయన. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల స్థానాలకు కూటమి అభ్యర్థుల నామినేషన్లు. మద్దతుగా వచ్చిన మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు. కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్. స్వామివారి కళ్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పణ. మంత్రి లోకేష్కు ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు. నేరమే అధికారమైంది జగన్ రెడ్డి పాలనలోనే. మేనిఫెస్టో హామీల్లో 85% ఎగనామం. నీతి బోధనలు చేస్తున్నది అవినీతి సాక్షి మీడియానే. వర్దెల్లి మురళి అబద్ధాల కుతంత్రం. ఏపీలో క్వాంటమ్ వ్యాలీ నిపుణుల భేటీతో పడిన తొలి అడుగు. ఏపీని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం. అగ్రశ్రేణి ప్రతిభకు అవకాశం. ప్రపంచ పెట్టుబడిదారుల ఆకర్షణే లక్ష్యం. ఎక్స్లో పోస్ట్ చేసిన సీఎం చంద్రబాబు. 100% నాణ్యత, సంతృప్తి. ప్రభుత్వ సేవల్లో ప్రజలకు అందాల్సిందే. యంత్రాంగం తీరుపై ఎక్కడా ఫిర్యాదులు రాకూడదు. వర్క్ ఫ్రం హోంపై సర్వే నివేదిక ఆధారంగా నూతన పాలసీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సీఎం సమీక్ష. ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగా మార్గనిర్దేశం. 16 శాఖలపై పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ స్టడీ. ప్రజలకు అందించే సేవల్లో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని, వారికి ఆ పథకాలు చేరవేసే కార్యక్రమంలో ఉద్యోగులు శ్రద్ధగా పనిచేయాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాని మీద నిరంతరం ఆయన పర్యవేక్షిస్తూనే ఉంటారు, స్టడీ చేస్తూనే ఉంటారు, రిపోర్ట్స్ తెప్పించుకుంటూనే ఉంటారు. మంత్రి లోకేష్కు జన నీరాజనం. పుట్టపర్తి విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం. కదిరి వరకు అడుగడుగున బ్రహ్మరథం. గ్రామాల్లో పూల వర్షం, బాణసంచా మెరుపులు. కాన్వాయ్ ఆపి అందరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి. అమరావతిపై వైసీపీ ఫేక్ ప్రచారానికి కేంద్రం చెక్. రాజధాని రుణాలు ఏపీ అప్పుల పరిధిలోకి రావని స్పష్టీకరణ. వైసీపీ ఎంపీ ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం. రాజధాని నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం. ఈ మధ్య వైసీపీ పార్టీ అబద్ధాలు నూరిపోస్తానే ఉంది, పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంది. ముఖ్యమంత్రిగా చేసిన జగన్ రెడ్డి దగ్గర నుంచి కార్యకర్త దాకా, ఆఖరికి పేటీఎం కూలీ కూడా రాష్ట్ర సంపద తీసుకెళ్లి అమరావతిలో పోస్తున్నారని చెప్తూ దుష్ప్రచారం చేస్తుంది. పాపం ఆ వైసీపీ ఎంపీ గురుమూర్తి గారు అనుకుంటా, ఆయనకే చిరాకు పుట్టినట్టు ఉంది. ఏంటి జగన్ రెడ్డి ఇంత విషప్రచారం చేస్తున్నాడు అమరావతి మీద? అమరావతి అద్భుత రాజధానిగా తయారవబోతుంది కదా, దానికి సహకరించాల్సింది పోయి ఈ విషప్రచారం ఏంటన్న బాధతో ఆయనే పార్లమెంట్లో ప్రశ్నలు ఏమనెత్తారు. అమరావతి అప్పుల మీద ఏదో క్వశ్చన్ వేస్తే దానికి కేంద్ర ప్రభుత్వం ఆ పేటీఎంలకి, ఆ దండపాళెం బ్యాచ్కి, ఆ జగన్ రెడ్డికి చెంపబెట్లా సమాధానం చెప్పింది. అమరావతికి ఇచ్చే అప్పులు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందయ్యా, రాష్ట్రానికి సంబంధం లేదు,
మేమే ఇస్తున్నాం, గ్రాంట్గా ఇస్తున్నాం, అప్పులు మేమే కట్టుకుంటాం అని చెప్పి చక్కగా సమాధానం చెప్పింది. వరం గురుమూర్తి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆ గురుమూర్తి గారు ఆయన పార్టీ చేస్తున్న అరాచకపు అక్రమార్కపు దుష్ప్రచారాన్ని ఖండించడంతో పాటు ఖండించేలా మళ్ళీ మాట్లాడకుండా ఆ గురుమూర్తి గారే ప్రశ్న వేసి సమాధానం రాబట్టుకోవడం రాష్ట్ర ప్రజలందరికీ చక్కగా వివరించినట్టు అయింది. ఇంకొకసారి మాట్లాడిపోకండి అమరావతి గురించి. వివిధ రంగాలలో విప్లవాత్మక పురోగతులను ఆవిష్కరించనున్న క్వాంటమ్ టెక్నాలజీలో ఏపీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. టీసీఎస్, మద్రాస్ ఐఐటి, ఐబీఎం నిపుణులతో సచివాలయంలో సమావేశమైన చంద్రబాబు సమావేశ అనంతరం ఎక్స్ వేదికపై పోస్ట్ పెట్టారు. క్వాంటమ్ టెక్నాలజీ వివిధ రంగాల్లో విప్లవాత్మక పురోగతులకు కారణం కానుంది. 1990లో మేము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవానికి నాయకత్వం వహించినట్టే క్వాంటమ్ టెక్నాలజీలో పురోగతికి ఏపీ నాయకత్వం వహించాలని, ఈ పరివర్తన రంగంలో తొలి అడుగు ప్రయోజనాన్ని పొందాలని కోరుకుంటున్నా. ఆ దిశగా ఒక అడుగు వేస్తూ ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. నేషనల్ క్వాంటమ్ మిషన్కు అనుగుణంగా ఏపీలో ప్రపంచ స్థాయి క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ అయిన క్వాంటమ్ వ్యాలీని సృష్టించే ప్రణాళికపై పని మొదలైంది. మద్రాస్ ఐఐటి, టీసీఎస్, ఐబీఎం సహకారంతో మొదలైన తొలి అడుగు క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనకు జాతీయ కేంద్రంగా ఏపీ మారడానికి, అగ్రశ్రేణి ప్రతిభను, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి సహాయపడుతుందని విశ్వసిస్తున్నాను. ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి నిర్వహించిన కీలక సమావేశానికి నేను నాయకత్వం వహించాను. టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, ఎల్ఎన్టీ చైర్మన్ మయుడు, ఎండి ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగపు కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరండికర్, డిఎస్టీ క్వాంటమ్ టెక్నాలజీ సెంటర్ అధిపతి డాక్టర్ జేబీవి రెడ్డి, ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ కలిదిండి, ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి, ఐబీఎం రీసెర్చ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ అమిత్ సింగి, ఐబీఎం క్వాంటమ్ ఇండియా లీడర్ వెంకట సుబ్రహ్మణ్యంతో సమావేశం కావడం ఫలితాల దిశగా అడుగులు వేయడంగానే భావిస్తున్నా అని పోస్టులో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు వేసిన 4 కూటమి అభ్యర్థులు. మద్దతుగా వచ్చిన మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, దుర్గేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా, పలువురు ఎమ్మెల్యేలు. శాసనసభ సభ్యుల కోటాలో కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించిన 4 అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు చివరి రోజైన సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. జనసేన పార్టీ అభ్యర్థిగా కొండెల నాగబాబు గత శుక్రవారం నామినేషన్ దాఖలు చేయగా, టీడీపీకి చెందిన 3 అభ్యర్థులు, బీజేపీకి చెందిన 1 అభ్యర్థి సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మొత్తం 5 స్థానాలకు కూటమి నుంచి 5 అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసినట్లయింది. తొలుత టీడీపీకి చెందిన 3 అభ్యర్థులు బేద రవిచంద్ర, బీటీ నాయుడు, కావల గ్రీష్మ తమ నామినేషన్లను దాఖలు చేయగా, తదుపరి బీజేపీకి చెందిన సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ 4 అభ్యర్థులు 2వ సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాష్ట్ర శాసనసభ భవనంలో ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాష్ట్ర శాసనమండలి ఉప కార్యదర్శి ఆర్ వనితారానికి వీరు తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. మనం తీసుకునే ఆహారమే మెడిసిన్, వంటగదే ఫార్మసీ. సరిగ్గా అనుసరిస్తే ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. క్యాన్సర్ వస్తే డాక్టర్ వైద్యం చేస్తారు. రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. రానున్న 4 ఏళ్లలో 50 లక్షల ఎకరాలకు ప్రకృతి సేద్యం విస్తరిస్తాం. ప్రకృతి వ్యవసాయానికి చిరునామాగా ఏపీని మార్చుతాం. మన దేశంలో ఉన్నంత బోధనా సౌకర్యం ఏ దేశంలోనూ లేదు. కొంతమంది ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నారు. కమ్యూనికేషన్కి మాత్రమే ఇంగ్లీష్ భాష పనికొస్తుంది. మాతృభాషలో చదువుకుంటేనే జ్ఞానం వస్తుంది. పుస్తకం చదవడం, జ్ఞానాన్ని పెంచుకోవడం చాలా అవసరం. జ్ఞానాన్ని పెంచుకుంటే అవకాశాలు మెండుగా లభిస్తాయి అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు రచించిన మంటాడా టు మన్హాటన్ గ్రంథావిష్కరణ విజయవాడలో జరిగింది. కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దత్తాత్రేయుడు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. ప్రభుత్వ సలహాదారుగా దత్తాత్రేయుడు గారిని నియమిస్తున్నాం. క్యాన్సర్ వచ్చిందంటే పేషెంట్లు సగం చనిపోతారు. ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి వస్తుంది. క్యాన్సర్లో ఇండియా 3వ స్థానంలో ఉంది. దేశంలో ఏటా 13 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతుండగా 9 లక్షల మంది వరకు చనిపోతున్నారు. ఏపీలో ఏటా 70,000 మంది క్యాన్సర్ బారిన పడి 40,000 మంది చనిపోతున్నారు. అందుకే రెగ్యులర్ స్క్రీనింగ్ పరీక్షలు ఇంటింటికి వెళ్ళి చేస్తున్నాం. దీనికోసం 624 కోట్లు కేటాయించాం. ఇందులో 56,851 మంది క్యాన్సర్ అనుమానితులుగా గుర్తించాం. 2 కోట్ల మందికి బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు టార్గెట్ పెట్టుకోగా ఇప్పటి వరకు 77.53 లక్షల మందికి పరీక్షలు పూర్తి చేశాం. వీరిలో 33,000 మంది అనుమానితులుగా ఉన్నారు. వ్యాధి నిర్ధారతను ముందుగా తెలుసుకుంటే
క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు. దత్తాత్రేయుడి వద్దకు ఎన్నో పెద్ద యూనివర్సిటీల వారు వచ్చి వైద్యం గురించి నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. జన్మభూమిని చూసిన తర్వాత పులకించి ఇక్కడే ఆయన రాసిన గ్రంథం విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. దత్తాత్రేయుడిని క్యాన్సర్పై ప్రభుత్వ సలహాదారుగా తీసుకుంటున్నామని సభలో చంద్రబాబు ప్రకటించారు. ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ప్రకృతిని మనం కాపాడితే మనల్ని ప్రకృతే కాపాడుతుంది. పూలు బొకేలు కాదు, పుస్తకాలు తీసుకురండి. పంజాబ్ వాసులు ఎక్కువగా దేశాన్ని రక్షించడానికి సైన్యంలో పనిచేస్తారు. దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం పంజాబ్. కానీ ఆ రాష్ట్రంలో ఎక్కువగా వ్యవసాయంలో మందులు వాడకం వల్ల క్యాన్సర్ బాధితులు పెరిగారు. చికిత్స కోసం ఢిల్లీకి వెళ్తున్నారు. పుట్టిన భూమికి సేవలు అందించడానికి ముందుకు వచ్చిన దత్తాత్రేయుడిని అభినందిస్తున్నా. హెల్తీ హ్యాపీ రాష్ట్రంగా ఏపీ ఉండాలి. డబ్బులు ఉండాలి, ఆరోగ్యం కూడా ఉండాలి, ఆనందం ఉండాలి. ప్రపంచంలో ఎక్కడ టాలెంట్ ఉన్నా, టెక్నాలజీ ఉన్నా రాష్ట్రానికి తీసుకొస్తా. దత్తాత్రేయుడికి నేను ఇచ్చింది పదవి కాదు, బాధ్యత. ఆయన వల్ల కొన్ని లక్షల మందికి క్యాన్సర్ రాకుండా కాపాడుకునే అవకాశం వస్తుంది. నన్ను కలవడానికి వచ్చేవారు పూల బొకేలు కాకుండా పుస్తకం తీసుకురావాలనే చెబుతున్నా. మనం ఖర్చు చేసే ప్రతి పైసా పేదలకు ఉపయోగపడాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.